నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెంలో జరిగిన వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ టీడీపీ, బీజేపీల ఇన్ఛార్జీలు ఏతకోట తాతాజీ, వలవల బాబ్జీలు. ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలో 34 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ 25,40,000 రూపాయల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. విశాఖపట్నంలో జరిగే ప్రపంచ యోగా దినోత్సవ గాజువాక పరిశీలకులుగా వెళ్లిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. యోగా ప్రోటోకాల్ను 2వ ఓవర్ బ్రిడ్జి మీద ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో భారీ ఎత్తున పాల్గొన్న యోగాభ్యాసకులు. పెంటపాడులో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పుస్తకావిష్కరణ చేసి నినాదాలు చేసిన మండల వైసీపీ శ్రేణులు. ఆంధ్ర రాష్ట్రంలో 7 కొత్త విమానాశ్రయాలకు కేంద్రం నుండి ప్రతిపాదనలు ఉంటే అందులో మొదటిది మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పం కాగా, 2వ ప్రాధాన్యత మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నూతన విమానాశ్రయానికి శ్రీకారం చుట్టామని నరసాపురం పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి వర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా స్థానిక పోలీస్ ఐలాండ్ సెంటర్లో బుధవారం రాత్రి వికసిత్ భారత కార్యక్రమం జరిగింది. నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, సంవత్సర కాలంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఆర్ఓబీల నిర్మాణాలకు 250 కోట్లతో 4 ఫ్లైఓవర్లు, సిఎస్ఆర్ నిధుల కింద 2 కోట్ల రూపాయలతో డయాలిసిస్ సెంటర్లకు అనుమతులు మంజూరు లభించిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు మాట్లాడుతూ, మోడీ 11 సంవత్సరాల కాలంలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిందన్నారు. దేశ కీర్తి ప్రతిష్టతను అంతర్జాతీయంగా ఇనుమడింప చేశారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిది అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, పెద్దపోలు వీరరాఘవులు, జిల్లా మీడియా కన్వీనర్ నర్సే సోమేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి చిట్యాల రాంబాబు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినం బాలకృష్ణ, నియోజకవర్గ కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ, పెంటపాడు మండల శాఖ అధ్యక్షులు ప్రసాద్, రూరల్ మండల అధ్యక్షులు సమయమంతుల కాశీ, కూటమి నాయకులు పట్నాల రాంపండు, వర్తనపల్లి కాశీ, కూటమి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా బాధ్యత స్వీకరించి 11 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచన. ఈ ఆలోచన భాగంగా ఏదైతే 2014లో అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుండి 2040 వరకు అమృతకాలంగా భావిస్తూ సేవాధారంగా, సుపరిపాలన ఆధారంగా, పేదల సంక్షేమం ధ్యేయంగా పనిచేసినటువంటి విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విధంగా 11 రోజుల పాటు దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు తాడేపల్లిగూడెం రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో 3 పార్టీల కలయికతో అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం కూడా పూర్తయింది. వీటిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా దేశంలో, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు. 14లో అధికారంలోకి వచ్చి నుండి మొట్టమొదటిగా జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయడం స్టార్ట్ నుంచి ఇన్సూరెన్స్ పథకాలు ప్రవేశపెట్టడం, ఆరోగ్య భద్రత కోసం ఆయుష్మాన్ భారత్ని ప్రకటించడం, గృహ భద్రత కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొన్ని కోట్ల రూపాయలు నిర్మించివ్వడం, ఆర్థిక భద్రత కోసం పెద్ద ఎత్తున జన్ధన్ ఖాతాలు, యువకుల ఉపాధి కోసం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు, స్టార్టప్ ఇండియా కార్యక్రమాలు, గరీబ్ అన్న కళ్యాణ యోజన కింద 2020 నుంచి ఉచితంగా ఆహార ధాన్యాలను అందించడం, దాదాపు దేశంలో 85 కోట్ల మందికి.
ఈ విధంగా దేశంలో 2014 వరకు జరిగినటువంటి అభివృద్ధి ఒక ఎత్తు అయితే 2014 నుంచి 25 వరకు 11 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి దానికి రెండింతలు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వేళ ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం అమరావతి విషయంలో, పోలవరం విషయంలో, స్టీల్ ప్లాంట్ విషయంలో, పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేసేటువంటి విషయంలో, కారిడార్లను అభివృద్ధి చేసేటువంటి విషయంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నేషనల్ హైవేస్ నిధులు మంజూరు చేయడంలో, పెద్ద ఎత్తున రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేయడంలో, బీపీసీఎల్ రిఫైనరీని రామాయణపట్నంలో ఇవ్వడంలో, వేళ కొన్ని లక్షల మంది విద్యార్థులకు, యువతకు రాబోయేటువంటి రోజుల్లో ఉపాధి కలిగించేటువంటి ప్రయత్నం. ఈ సందర్భంగా తాడేపల్లిగూడ అసెంబ్లీలో మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తాడేపల్లిగూడెంలో 4 ఫ్లైఓవర్లకు అనుమతులు తేవడం జరిగింది. అనుమతులు తేవడమే కాదు, నిధులు కూడా మంజూరయ్యాయి. ఒక జవలపాలెం దగ్గర అది ఆర్ఓబియా ఆర్యూబీ అనేటువంటి చిన్న సందిగ్ధత తప్పించి అన్ని అనుమతులు, డబ్బులు కూడా మంజూరయ్యాయి. తాడేపల్లిగూడెంలో త్వరలో వందే భారత్ రైలు పరిగెట్టబోతూ ఉంది. అదేవిధంగా విమానాశ్రయం ఎయిర్పోర్ట్ విషయంలో భూమి సేకరణకు ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఇవ్వడం, భూమి సేకరణకు 450 కోట్ల రూపాయలు తాడేపల్లిగూడానికి విమానాశ్రయం కోసం కేటాయించడం. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. తాడేపల్లిగూడాన్ని అదనంగా డయాలసిస్ సెంటర్ కోసం 2 కోట్ల రూపాయలు కేటాయించాం. అదేవిధంగా పెద్ద ఎత్తున రోడ్లను గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్నాం. ఈ విధంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున తాడేపల్లిగూడాన్ని ఒక ఉత్తమమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గంగా రాబోయేటువంటి రోజుల్లో తయారు చేస్తాం. మరి గడిచిన 11 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మన స్టేట్ నడుతుందంటే గడిచిన సంవత్సరంలో గతంగా వదిలేయండి, గడిచిన సంవత్సరంలో మరి మనకి దాదాపుగా 2 లక్షల కోట్ల చిల్లర పైచీలకి డబ్బుల్ని మనకు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందంటే అతిశయం లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం నడుస్తుందంటే వెనక నరేంద్ర మోడీ గారు ఇదివరకు గత ప్రభుత్వంలో ఇచ్చిన స్కీములు కూడా ఏ రోజు ఎవరో చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం 1,80,000 ఇస్తే దాన్ని 10,000 ఇచ్చి జగనన్న కాలనీగా పెట్టుకుని దానికి వెళ్తానే దారి లేకుండా చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిన ప్రభుత్వాన్ని మనం చూసాం. ఈరోజు మంత్రిగా శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత అన్న ఈ రోడ్ లేదు చేయాలంటే ఎంతైనా తీసుకో, నీకు ఏదైనా చేయాలి, మనం నమ్మి ఓట్లు వేసారు, మనం సామాన్యులు కాబట్టి ప్రజలు రుణం తీసుకోవాలని చెప్పి మరి భుజం తట్టి మన కాన్స్టిట్యూన్సీకి 2 కోట్ల రూపాయలు శ్మశానాలకు శాంక్షన్ చేశారు, 1 కోటి రూపాయలు రోడ్డు శాంక్షన్ చేశారు. అంతేకాకుండా ఎయిర్పోర్ట్ శాంక్షన్ అవ్వడానికి ఇది నా ఊరు అనే ఫీలింగ్తో మీరు ఇచ్చిన అభిమానానికి ఆయన రుణం తీసుకునే విధంగా ఎయిర్పోర్ట్ కూడా ఆయన మాట్లాడతారు. ఎయిర్పోర్ట్ గురించి ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత మాట్లాడించాలనే ఉద్దేశంతో నేను చెప్పలేదు. మరి అదేవిధంగా మరి ఇక్కడ చూసుకుంటే ఒక్క సంవత్సరానికి 5 సంవత్సరాలకు కలిపి కూడా ఏ ఎంపీ కూడా 2.5 కోట్లు 3 కోట్లు మించి ఇవ్వలేదు. కానీ శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో దాదాపుగా 5 కోట్ల రూపాయలు 2 కోట్లు డయాలసిస్ సెంటర్కి ఇచ్చారు. అంటే 5 కోట్ల రూపాయలు ఒక సంవత్సర కాలం తిరగకుండా మన 12వ తారీఖు సంవత్సరం అయింది, మేము అందరం ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ 12వ తారీఖు 5 కోట్ల రూపాయలని మనకి అభివృద్ధికి ఇచ్చిన ప్రదాత శ్రీనివాసరావు గారు. సామాన్యుడి ఓటేస్తే ఎలా ఉంటుందని చూపించే విధంగా ఈరోజు ఆయన ప్రజల మధ్య నుండి 24 గంటలు కూడా ప్రజల మధ్యనే ఉండి ఏ కాన్స్టిట్యూన్సీకి ఏం కావాలని వాళ్ళు పిఏలు పురమాయించి అన్నీ అడిగి తెలుసుకుని ఈ ఊరు తాడేపూడిలో ఒక్క బైపాస్ రోడ్డు కూడా గత ఎంపీలు ఎవరు కూడా ఒక బైపాస్ రోడ్డు కనెక్షన్ ఇప్పించలేదు. నేను పట్టుబట్టి కూర్చుంటే ఆయన మొత్తం డిపార్ట్మెంట్ తెప్పించి అన్ని చోట్ల కూడా లింక్ రోడ్లు డెవలప్మెంట్ చేయమని చెప్పి టెండర్ పిలిపించారు కానీ శ్రీనివాసరావు గారు. ఇవాళ అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రం అంటే దానికి ముఖ్య కారణం నరేంద్ర మోడీ గారు. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, చంద్రబాబు గారు కూడా మనం గెలుస్తాం కానీ అభివృద్ధి చూస్తారు మనల్ని, అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వంతో కలిసే ఉండాలని చెప్పి పట్టుబట్టి దానికోసం ఎక్కడి దాకా వెళ్ళాలని చెప్పి నరేంద్ర మోడీ గారు నొప్పించి చంద్రబాబు గారు నొప్పించి కూటమిని ఏర్పాటు చేసి మరి ఆయన నాయకత్వంలో ఇవాళ బీజేపీ పార్టీ దయతో ఇవాళ ఎన్ఆర్జీఎస్ నిధులతో ప్రతి రోడ్డు ప్రతి లింక్ రోడ్డు మనం వేసుకోగలుగుతున్నాం విలేజెస్ కంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వ నిధులు కాదని అడుగుతున్నాం. ఇవాళ గతిశక్తి అనే ఒక ప్రోగ్రాం ద్వారా అన్ని రైల్వే గేట్లు క్లోజ్ చేయాలి, ఎక్కడ ప్రాణ నష్టం జరగకూడదని దాదాపుగా మనకు 250 కోట్ల రూపాయలు 4 గేట్లకి అండర్ పాస్లు కానీ లేదా ఆర్ఓబీలు కానీ శాంక్షన్ చేస్తే ఘనత మన శ్రీనివాసవరం గారు తక్కుద్దని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ఫోన్ చేస్తే చాలు మన పనిచేస్తాక అధికారులు రెడీగా ఉంటారు కానీ మనం తిరిగి చేయించుకోవాలి. నేను 1984 నుంచి చాలామంది పార్లమెంటు సభ్యులను చూశాను. ఆ పార్లమెంటు సభ్యులు ఎవరైనా
5 సంవత్సరాల్లో మన తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి కానీ నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి కానీ చేసిన పని కంటే 1 సంవత్సరంలోనే మరి ఎన్నో కార్యక్రమాలు ఈ తాడేపల్లిగూడానికి కానీ నరసాపురం పార్లమెంటుకు కానీ తీసుకొచ్చిన మనం ఎలక్షన్లో చెప్పుకున్నాం సామాన్యుడని. ఆ సామాన్యుడికి మరి టికెట్ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది, అలాగే కేంద్ర మంత్రిని చేసింది ఆయనే. ఈవేళ మరి మోడీ గారి కార్యక్రమంలో మొన్న మన మీటింగ్లో ఆ వేళ ఆయన ప్రసంగం అత్యద్భుతంగా సాగింది. ఎందుకంటే చాలా చోట్ల చాలా స్క్రిప్ట్ తయారు చేసుకుంటారు, కానీ ఆయన ఏ స్క్రిప్ట్ కూడా లేకుండానే ఎంత బాగా మాట్లాడారు అనేది ఆ సభ ద్వారా నిరూపితమైంది. ముఖ్యంగా మనకి శాసనసభ్యుల సహకారంతో మరి ఏదైతే మనకి బైపాస్ రోడ్డు ఉందో ఆ రోడ్డుకి ఇప్పటిదాకా అప్రోచ్ రోడ్లు లేవు. ఆ రోడ్లన్నీ కూడా ఈవేళ ఆయన వచ్చిన తర్వాత క్లియరెన్స్లో తేవడం జరిగింది. మనకి తాడేపల్లిగూడెం పట్టణంలో రైల్వే స్టేషన్ అభివృద్ధికి కానీ మరి వేళ రూట్ షెడ్ అభివృద్ధికి కానీ మరి కొన్ని ఒక జోలపాలెం దగ్గర ఒక ఫ్లైఓవర్ కానీ మరి ఈ కార్యక్రమాలన్నీ 100 కోట్ల రూపాయలతోటి మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆయన తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మనం భీమవరం వెళ్ళాలంటే ఎన్నో బాధలు పడేవాళ్ళు. 5 సంవత్సరాల్లో కూడా నరకం అనుభవించిన సిచ్యువేషన్ మన తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఉంది. అలాంటి కార్యక్రమంలో భాగంగా లోసరి నుంచి మరి పిప్పల వరకు 100 కోట్ల రూపాయల నిధులతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత వహించిన మన కేంద్ర మంత్రి మరి శ్రీనివాస్ వర్మ గారికి ఉంది. మరి 11 సంవత్సరాల్లో మరి మోడీ గారు చేసినాక ఎన్నో సంక్షేమ పథకాలని, ఎన్నో సంక్లిష్టమైన తీర్మానాలని ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఎందుకంటే భారతదేశానికి ఒక గౌరవప్రదం వచ్చేలాగా ఈరోజు ఆర్థికంగా భారతదేశం నిలబడిన విధంగా ఎన్నిటికీ మూల కారణం ఎవరంటే మన మోడీ గారు. మోడీ గారు చేసిన ఈ కార్యక్రమం వల్ల ఇవాళ భారతదేశం ప్రపంచంలో ఆర్థికంగా 3వ స్థానానికి వెళ్ళడం జరిగింది. అలాగే మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా ఎంతో గొప్ప చరిత్ర భారతదేశం సృష్టించింది. ఇవాళ ఇదివరకు ఆయుధాలు ప్రపంచ దేశాల నుంచి మనం కోట్ల రూపాయలు వచ్చి కొనుక్కునే వాళ్ళం. ఈరోజు మనం ఆయుధాలు ఎగుమతి చేసే స్థాయికి రామారామి 35,000 కోట్ల రూపాయలు ఆయుధాలు లాస్ట్ ఇయర్ ఎగుమతి చేసామని పేపర్లో వేయడం జరిగింది. ఈ రకంగా ప్రతి దాంట్లోనూ ఇవాళ భారతదేశం విజయంగా ఎదురుకు వెళ్తుందంటే అది మోడీ గారి పరిపాలన. ఇవాళ టెర్రరిస్టులను అణిచేసే విధంగా, నక్సలిజం అణిచేసే విధంగా మరి భారతదేశంలో ఎక్కడా కూడా ఉగ్రవాదులు కనపడితే కాల్చేసే వారిని పారదోలే విధంగా మోడీ గారి పరిపాలన. అదే కాకుండా ఇవాళ దేశవ్యాప్తంగా ఉగ్రవాదం ఎక్కడ లేకుండా చేయటమే కాకుండా ప్రపంచంలో ఉగ్రవాదం నశించాలని కంకణం కట్టుకుని మరి ముందుకెళ్తున్న వ్యక్తి మోడీ గారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశం గౌరవం పెరిగిందంటే అది ఒక మోడీ గారి వల్ల అన్న సంగతి అందరూ తెలుసుకోవాలి. మనం నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలు దిగ్విజయంగా పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గత 15 రోజులుగా మనకు అనేక కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది. మనం అన్ని మండలాల్లో, అన్ని అసెంబ్లీల్లో ఈ వికసిత్ భారత్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి కూటమి నాయకులతో కలిపి మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే పరిపాలన ఇచ్చారో మనం అందరికీ కూడా తెలియజేసే దిశగా ఈవేళ మేము ప్రయాణం చేస్తున్నాం. ఈరోజు ఆఖరి మీటింగ్గా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు బేతపూడిలో ఈ కార్యక్రమం ముగించుకుని ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ తెలిసి ఈవేళ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశ రూపురేఖల్ని మార్చిన ఒక అత్యధిక అమోఘమైన ప్రధానమంత్రి అని తెలియజేసుకుంటున్నాము. అలాగే గత సంవత్సరాలుగా అనేక సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చాక ఎంతో మంది పరిపాలించారు ఈ దేశాన్ని. కానీ కరువు, మనకి ఎప్పుడు చూసినా కరువులు అనే పేదరికంలో ఉన్న ఈ భారతదేశాన్ని ఈ 11 సంవత్సరాల్లో
పూర్తి సమయం కేటాయించి ఒక అవినీతి రహితమైన పరిపాలన ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. గురువారం సాయంత్రం ఉంగుటూరు మండలం నారాయణపురం ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ధర్మరాజు ఉంగుటూరు, నిడమర్రు, భీమడోలు, గణపవరం మండలాలకు చెందిన 34 మంది లబ్ధిదారులకు 25,40,708 రూపాయల విలువ గల చెక్కులను, ఎల్ఓసీలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వరమన్నారు. అర్హులైన పేదవారందరికీ ఆర్థికంగా అండగా ఉండేందుకు నిష్పక్షపాతంగా సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 149 మంది లబ్ధిదారులకు గాను 1,51,00,000 మంజూరు కావడం జరిగిందని ఇలా వివరించారు. ఉంగుటూరు నియోజకవర్గంలో సుమారుగా 32 మందికి 25 లక్షల పరిహారాన్ని సీఎం రిలీఫ్ ఫండ్గా వాళ్ళందరికీ కూడా ఈరోజు అందచేయటం, 1,50,00,000 ఈ ఉంగుటూరు నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్గా వాళ్ళందరికీ ఇవ్వటం. ఇదంతా కూడా ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరి ఆశీస్సులతో మన సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు అనేక మందికి, అంటే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా హాస్పిటల్ నిమిత్తం సహాయం అందించడానికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళందరికీ కూడా వైద్య సేవలు అందించే విధంగా వాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఏదైతే మేము ఇబ్బందుల్లో ఉన్నామో మమ్మల్ని ఆదుకున్నందుకు వాళ్ళందరూ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఈ నెల 21న విశాఖపట్నంలో జరుగుతున్న గాజువాక నియోజకవర్గ పరిశీలకులుగా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గురువారం అక్కడికి వెళ్లారు. గాజువాక క్లబ్లో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులతో సమావేశం నిర్వహించి యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణలు పరిశీలకులుగా వెళ్లారు. సమావేశమైన అనంతరం యోగాంధ్ర జరిగే ప్రదేశాన్ని సందర్శించారు. తారీఖున యోగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఫీల్డ్ విజిట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయాలు, ప్రపంచ దేశాలకి భారతీయ జీవన విధానం తెలిసేటట్టుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అలాగే లక్షలాది మంది వేళ ఈ విశాఖపట్నంలో 21వ తారీఖు రావడానికి అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడ రావడం, అలాగే మన ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలన్నీ మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి గారు, అలాగే మిత్రులు తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ గారు, అలాగే మన మిత్రులు తమ్ముడు జనసేన రాష్ట్ర కార్యదర్శి సివిల్ సప్లైస్ డైరెక్టర్ అయిన శివదత్త గారు ఇక్కడికి విచ్చేసిన మిగతా పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో గురువారం ఉదయం తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు, యోగా గురువులు, యోగా సాధకులచే భారీ ఎత్తున కడకట్ల 2వ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు, వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, అడపా ప్రసాద్, అడబాల నారాయణమూర్తి,
మాకా శ్రీనివాస్, మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది, టీపీఓ జగదీష్, సురేష్, తహసీల్దార్ సునీల్ కుమార్, జీవీకే మల్లికార్జునరావు, పట్టణ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుమారు ఉదయం 6 గంటలకు ప్రారంభించిన యోగాంధ్ర కార్యక్రమం 8 గంటల వరకు సాగింది. యోగా గురువులు కరిబండి రామకృష్ణ యోగా ప్రోటోకాల్ను చేయించారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమం భారీ ఎత్తున చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ యోగా పాటించి ఆరోగ్యవంతులుగా జీవించాలని కోరారు. యోగా గురువులు కరిబండి రామకృష్ణ, వింజమూరి మాధవరావు, బడుగు చంద్రశేఖర్, అంబికలను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సత్కరించారు. 9 జూన్ కరణాదం చేయాలి. రిలాక్స్. 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 ప్రపంచ యోగా డే సందర్భంగా భారతదేశంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశయం మేరకు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్లో భాగంగా విశాఖపట్నంలో 22వ తారీఖు 21 అక్కడ యోగా డే జరుగుతుంది. దానికి ఎవరైనా వెళ్ళాలంటే మీరు వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కామన్ మ్యాన్ కూడా ప్రధానమంత్రి గారు సభకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు అక్కడ లేకపోయినా ఇక్కడైనా సరే ఆ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్లో మీరు అందరూ భాగస్వాములు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలాని మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, ఏసీ నాన్ ఏసీ బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్,
పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. పెంటపాడు గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణ ఆదేశాల మేరకు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కైకాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, రెడ్డి సూరిబాబు, గుండుమోగుల సాంబయ్య, పర్ల జాయిబాబు, కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, బోనం వీరయ్య, గోక వెంకటేశ్వరరావు, ఉండ్రాజవరపు రాజు, గ్రామ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం చేశారు. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనేటువంటి విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు వారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వాగ్దానాలు, అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన 5 సంవత్సరాల పరిపాలన ఎంత మంచిగా జరిగింది అన్నదాన్ని ప్రజలు చైతన్యవంతం చేయాలన్నది ప్రత్యేక ఉద్దేశం. జగనే కాకుండా గతంలో చేసినటువంటి రైతులు ఏంటి, కార్మికులు ఏంటి, భాషకులు ఏంటి, అదేవిధంగా నిరుద్యోగులు వీళ్ళందరూ ఆ యొక్క వాస్తవాన్ని కొనుక్కున్న నాయకుడే జగన్మోహన్ రెడ్డి. మన జోడి జగన్మోహన్ రెడ్డి 2019 దీని తర్వాత కూడా మన హామీలు కూడా చూపించినటువంటి నాయుడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు 2014లో కూడా 6 హామీలు ఇచ్చాడు. హామీలన్నీ మౌనం చేయడం అసలు 97 ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఆపాలని, యుద్ధం వద్దు శాంతి ముద్దు అనే నినాదంతో పెంటపాడు మండల సిపిఎం ఆధ్వర్యంలో గల గురువారం కార్యక్రమం నిర్వహించారు. పెంటపాడు గాంధీ బొమ్మ సెంటర్లో సిపిఎం పార్టీ పెంటపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ మండల కన్వీనర్ చిరపరపు రంగారావు, చెర్ల పుల్లారెడ్డి, కండలి సోమరాజు, బంకురు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇజ్రాయెల్ పాలస్తీనా మీద నెలల తరబడి యుద్ధం చేస్తుందని, ఇప్పటికే సుమారుగా 55,000 మంది చనిపోయారని, వీరిలో పసిపిల్లలు, వృద్ధులు, మహిళలు ఎక్కువగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో కరక వెంకట్రావు, కర్రి సాయిరెడ్డి, దత్తురాము, బుద్దాల సత్యబాబు, మీసాల శ్రీను, పెనగంటి దుర్గా, ఆకుమూరి సుబ్బయ్య, కర్రి వెంకటరెడ్డి, పూడి బాలాజీ, తెర్లి రాజేష్, కొవ్వూరి పల్లారెడ్డి, మద్దాల ఆనంద్, కటారి చిట్టయ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయంగానూ మనం చూస్తున్నాం, టీవీల్లో పత్రికల్లో కూడా చూస్తున్నాం. ఇజ్రాయిలు ఇటీవల కాలంలో పాలిస్తాన్ మీద కూడా విపరీతమైన దాడులు చేయడం అనేది కూడా చూస్తున్నాం. మనం టీవీల్లో కూడా వింటున్నాం. ఈ రోజున ఇరాన్ పైన కూడా దాడులు చేస్తున్నది. ఈ రోజున ఇజ్రాయిల్కి ఒత్తాసు పలికేది ఎవరు అంటే అమెరికా దేశం. అమెరికా
ఈ యుద్ధ విధానాల్ని ప్రోత్సహించి మరి ఇజ్రాయెల్ని మరి పశ్చిమ ఆసియా దేశాలపైన దుర్మార్గమైన దాడులు చేయించడం అనేది సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధాన్ని విరమింపజేయాలని, అలాగే అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాన్ని కూడా ఖండించాలని చెప్పి సిపిఎం పార్టీ గంటపడి కార్యక్రమం సెంటర్లో కార్యక్రమం నిర్వహించాం. నెలల తరబడి చూస్తున్నాం మనం. నెలల తరబడి ఇజ్రాయిల్ పాలస్తీనా మీద దాడి చేస్తుంది. వేలాది మంది ఇప్పటికే ఇల్లు కోల్పోయి సర్వస్వం కోల్పోయి శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఈవేళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండించినప్పటికీ కూడా ఇజ్రాయిల్ మాత్రం పాలస్తీనా మీద దాడిని మాత్రం ఎక్కడ కూడా ఆపే పరిస్థితి కనపడతలేదు. అయితే దీని వెనకాల అమెరికా సామ్రాజ్యవాదం ప్రతి అడుగులోని కూడా అండగా ఉండి ఆయుధాలు సప్లై చేయడం కానీ, సైన్యాన్ని సప్లై చేయడం కానీ, ఆర్థిక సహకారం చేయడం కానీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇరాన్ నుంచి మనకి పైపేరు ద్వారా కూడా మనం ఆయుధ చేసుకుంటున్నాం. మనం ఇరాన్లో వాటర్ నిర్మాణం చేసుకుంటున్నాం పుట్టులకు తెచ్చుకోవడానికి. అటువంటి ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ని పుదుగొలిపి దాడి చేస్తుంటే మన భారతదేశ ప్రధానమంత్రి గారిని తప్పని కూడా ఈ రోజు కూడా ఖండించలేదు. ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మొన్నటి వరకు కూడా పాలస్తీనా మీద యుద్ధాలు చేస్తుంది. పాలస్తీనాలో అప్పుడే పుట్టినటువంటి పసిబిడ్డ మొదలుకొని చిన్నపిల్లలంతా యువప్రాయ దశలో ఉన్నటువంటి ప్రాణులందరూ కూడా చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. దీన్ని ఎప్పటికప్పుడు వామపక్ష పార్టీలు సిపిఎం పార్టీలు ఖండిస్తున్నాయి. ఈ యొక్క ప్రపంచ దేశాల్లో ఆయిల్ నిక్షేప దేశాల మీద తన ఆధిపత్యం కొనసాగించడానికి అమెరికా ఈ యొక్క దేశాల మీద తన ఆధిపత్యం కొనసాగించడానికి తీసుకుంటున్నటువంటి వైఖరి, ఇలాంటి వైఖరిని అమెరికా సామ్రాజ్యవాదాన్ని మేము వామపక్షాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఈ యుద్ధాన్ని ఆపి ప్రపంచ శాంతిని నెలకొల్పాలని వామపక్ష పార్టీలుగా మేము కోరుకుంటున్నాం. దీనికి ఏదైతే మనం పాకిస్తాన్కి మనకు వచ్చిన యుద్ధంలో ఆయన మధ్యవర్తిత్వం చేసిన దానికి మన ప్రధాని గారు ఇప్పుడు కూడా దానికి స్పందన ఇవ్వడం ఖండించడం జరగలేదు. తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి బీసీ బాలుర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లను ఎమ్మెల్యే బొలశెట్టి శ్రీనివాస్ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల వల్ల తాత్కాలిక ఉపయోగమే తప్ప ఉపాధి అవకాశాలే మేలనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. పథకాలు పోవచ్చు, విద్య శాశ్వతం అన్నారు. భవిష్యత్ లక్ష్యాన్ని ముందుగా నిర్ణయించుకోవాలని, లక్ష్యం లేని ప్రయాణం వంట పట్టదన్నారు. ప్రభుత్వం వేసే ప్రతి అడుగు విద్యార్థుల భవిష్యత్ కోసమేనంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య నేర్పేందుకు అనువైన భవనాలు, క్రీడా ప్రాంగణాన్ని సమకూరుస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ బి రాజారావు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, పాలూరి వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, పైబోయిన రఘు, పైబోయిన వెంకటరామయ్య, గుండుమోగల సురేష్, ఎంయువ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఏం చదవాలో తెలియదు, కెరీర్ ఏంటో తెలియదు. మనం వెళ్ళామా, వచ్చామా, వాళ్ళ పుస్తకాలు ఇచ్చారా, చూసామా అన్న విధంగా కాకుండా భవిష్యత్తులో మనం ఏమవ్వాలనేది ముందు టార్గెట్ పెట్టుకోవాలి. దాని గమ్యం అనేది ఏంటంటే మనం పిల్లలు ముఖ్యంగా తెలుసుకోండి. మీరు మనం ఏది చదవాలి, ఎలా డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, లేకపోతే ఒక లాయర్ అవ్వాలా, లేకపోతే ఒక రాజకీయ నాయకుడు అవ్వాలా, లేకపోతే ఏదనేది మనకు ఒక టార్గెట్ కావాలి. టార్గెట్ లేకపోతే ఇంటికాడి నుంచి బయలుదేరుతాం, మార్కెట్కి వెళ్ళాలా, స్కూల్కి వెళ్ళాలా, లేదా ఆఫీస్కి వెళ్ళాలనేది మన మైండ్లో థాట్ ఉంటేనే అక్కడికి వెళ్ళగలం. ఇంటికాడి నుంచి బయలుదేరి ఎక్కడికో చోటుకి వెళ్దాం అన్నాడు ఎక్కడికి చేరలేడు. అది ఒకటి మాత్రం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. టార్గెట్ని మాత్రం ఫిక్స్ చేసుకోండి. ప్రతి ఒళ్ళు కూడా మనం ఫస్ట్ ర్యాంక్ రావాలి, లేకపోతే మనం ఐఐటికి వెళ్ళాలి, మంచి ఇంజనీర్ అవ్వాలి, మంచి రాజకీయ నాయకుడు అవ్వాలి, మంచి మాస్టర్ అవ్వాలి అనేది మనకి టార్గెట్ లేని చదువు కూడా మీకు ఎక్కడ కూడా ఉండబట్టదు. ఆ టార్గెట్తోనే మనం ముందుకు పోవాలని కూడా మీ అందరికీ నేను సూచనలు ఇస్తూ, మీ అందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులతో ఇవాళ మంచి ప్రభుత్వం ఇవాళ మనం ఎన్నుకున్నారు. మీ తల్లిదండ్రులు కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారి ఆశయాలతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క దౌత్యంతో ఈ కూటమి ఏర్పాటు చేసి మరి మీ అందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గతంలో నాడు నేడని గొప్పలు చెప్పుకున్న వ్యక్తులు నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు మేము ఇచ్చిన కిట్లు కానీ, మేము ఇచ్చిన బియ్యం కానీ, మేము ఇచ్చిన బ్యాగులు కానీ, బుక్స్ కానీ, లేకపోతే ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ కానీ మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఇచ్చారని నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారంటే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోపిడీకి గురైందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి
ఈ పిల్లల భవిష్యత్తుని ఈ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. లోకేష్ గారు విద్యామంత్రిగా ఉండడం, మరి ఆయన ఖచ్చితంగా పిల్లలందరినీ బాగా చదివించాలి, ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చే విధంగా ఇండస్ట్రీస్ రావడానికి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ కేంద్ర ప్రభుత్వ సహకారం కానీ అన్నీ మిక్స్ చేసి ఈ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మంచి ఇండస్ట్రీస్ రావాలి, 10,000 మంది 20,000 మందికి ఒకేసారి ఉద్యోగాలు రావాలనే విధంగా మరి ఈరోజు ఈ ప్రభుత్వం చేసి ప్రతి అడుగు కూడా మీ అందరి కోసం, మీ భవిష్యత్తు కోసం అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ మీ స్కూల్ని చాలా మందికి మంచి భవిష్యత్తు ఆ భగవంతుడు ఇవ్వాలని, ఆ రాజారావు మాస్టర్ మీకు మంచి క్రమశిక్షణ నేర్పారు. అక్కడ టీమ్ మాటలు విని మీరు చక్కగా చదువుకోవాలని, మరి మా టైంలోనే మీకు ఒక మంచి భవనాన్ని ప్లే గ్రౌండ్ని కూడా ఇచ్చే ఏర్పాటు చేసే అవకాశాన్ని భగవంతుడు మాకు ఇచ్చాడు. తప్పకుండా మీకు అన్ని ఏర్పాట్లు చేసి శక్తి నాకు ఉండాలని భగవంతుడు ఆ డబ్బులు బేగా రిలీజ్ చేసి మీకు మంచి స్కూల్ బిల్డింగ్ లో మరి మీరు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా మరి ఆ బిల్డింగ్ కట్టిస్తాం. దాంట్లో మీకు మంచి వసతులు కల్పిస్తాం, కేర్ కూడా బాగా తీసుకుంటాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రాజారావు మాస్టర్కి మరి అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే పిల్లల్ని ఎప్పుడు కూడా ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు, రాజకీయ నాయకులు వచ్చినప్పుడు సిస్టమేటిక్గా అందరూ ఒకటో యూనిఫామ్, అంటే ఏ స్కూల్లో కూడా ఇంతమంది ఎన్సీసీ విద్యార్థులు ఉంటారు, అది ఒక్క ఈ స్కూల్లోనే నేను చూస్తూ ఉన్నాను. అలా ఈ క్రమశిక్షణ కూడా నేర్పే విధంగా మరి మాస్టర్ తీసుకున్న దానికి నేను ఖచ్చితంగా ఆయన అభినందనలు తెలియజేసుకుంటూ ఆ టీం సభ్యులందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఎంతో నిధులు ఈరోజు బీసీ హాస్టల్లో కానీ ఎస్టీ ఎస్సీ హాస్టల్లో కానీ ఇస్తున్న ఈ కార్యక్రమానికి కూడా వెనకాల కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ మోడీ గారు సహకారం కూడా ఉంది. దీనికి పెద్ద ఎత్తున నిధులు కూడా వీటికి రిలీజ్ చేయడం, ఈరోజు స్కూల్లో భోజన పథకం కానీ స్కూల్ ఉపాధి బీసీ హాస్టల్ ఎస్టీ హాస్టల్ విద్యార్థులకి ఉపకారంగా వేతనాలు కానీ ఇవన్నీ కూడా ఈ నిధులకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో చేదోడుగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహకరిస్తూ ఎన్నో కార్యక్రమం చేస్తుంటే జరిగిన 5 ఏళ్ళు ఈ బీసీ హాస్టల్ పట్టించుకోకుండా, ఎందుకంటే ఎప్పుడో దీన్ని కొత్త భవనం కట్టాలి, ఎందుకంటే అటువంటి కార్యక్రమం చేయకుండా 5 ఏళ్ళు దుర్మార్గ పరిపాలన చేసి ఈ నిధులు దారి మళ్లించి వచ్చిన నిధుల్ని సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన నిధులను కూడా వేరే అడుగు వాడుకుని పిల్లలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెడతామన్నది చాలా దురదృష్టకరం. మరి ఈరోజు మరి నరేంద్ర మోడీ గారు ఏదైతే అనుకుంటున్నారో ఈ దేశంలో ప్రతి విద్యార్థి చదువుకోవాలి, ప్రతి విద్యార్థి దేశానికి ఉపయోగపడాలి, వాళ్ళకు ప్రయోజకులు అవ్వాలి, వాళ్ళ కమిట్మెంట్తో తల్లిదండ్రులు కోరిన ప్రకారంగా విద్యావంతులు అవ్వాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రయోజకమైన కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు. దానికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి, మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అలా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అలా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా ప్రతి వ్యవస్థలో కూడా కమిట్మెంట్తో నిబంధనతో కార్యక్రమం జరగాలని, ఎందుకంటే జరిగిన 5 సంవత్సరాలు పరిపాలన ఏం జరిగిందో ప్రజలకు తెలుసు కాబట్టి 2020లో ప్రారంభించి ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవని, కానీ ఈ బీసీ హాస్టల్కి ఈరోజు పెద్ద ఎత్తున పుస్తకాలు దుప్పట్లు కానీ విద్యార్థికి అవసరమైన వస్తువులన్నీ కూడా అటు బాక్స్తో సహా స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పంచిపెడుతున్నది గొప్ప సూచన. గవర్నమెంట్ ఏదైతే పిల్లల అభివృద్ధి కోసం కృషి చేస్తుందనడానికి నిదర్శనం మీ ముందు పెట్టిన వస్తువులే. అలా కాకుండా మనకి మెనూలో కూడా పోషకాహార విలువలతో కూడిన భోజనం పిల్లలకి ఎలా చేయడం, ప్రతి దాంట్లో కూడా నాణ్యత, ఫైన్ రైస్ ఇవ్వడం ద్వారా పిల్లల సంక్షేమానికి ఎంత పెద్దపీట వేస్తుందనేది ఈ ప్రభుత్వానికి యొక్క నిదర్శనం అండి. దీన్ని ఏర్పాటు చేసినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, మా బీసీ మినిస్టర్ మేడం గారికి, అలాగే మన తాడపల్లి కూడా సార్కి, ఎమ్మెల్యే సార్కి నా హృదయపూర్వక నమస్కారాలండి. గత 5 సంవత్సరాల నుంచి ఆదివారం నాడు మంగళవారం నాడు కూడా పేరెంట్స్ స్పాన్సర్షిప్ తోటి సన్నబియ్యంతో భోజనం పెట్టాం సార్. అక్కడ 5 సంవత్సరాల నుంచి ఆదివారం మంగళవారం కూడా పెడుతున్నాం సార్. గవర్నమెంట్ ఈ రోజున చాలా మంచి అవకాశం ప్రకటించింది సార్. గవర్నమెంట్కి మా విద్యార్థుల తరఫున, మా ఇన్స్టిట్యూట్ తరఫున మరి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్.
ఈరోజు ఈ మంచి పథకాన్ని స్టార్ట్ చేయడానికి వచ్చినటువంటి గౌరవనీయులు శ్రీ పులిశెట్టి శ్రీనివాస్ గారు, మన ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ చీఫ్ విప్ గారు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అదేవిధంగా మన పాఠశాలకి ఈ బ్యాండ్ లాస్ట్ ఇయర్ అయితే ఆగిపోదు సార్, ఇది 12 లక్షలు అయింది సార్ మొత్తం మీద. 12 లక్షల సార్ ఒక 25,000, సోమేశ్వర సార్ ఒక 25,000 ఇవ్వడం జరిగింది సార్. మిగతాది ఎంపీ చైర్మన్ గారు 2,80,000 ఇచ్చారు సార్. ఇంకా ఆ విధంగా మనం బోనస్ని పట్టుకుని నేషనల్ లెవెల్లో ఈ బ్యాండ్ని సెకండ్ ప్లేస్ తీసుకొచ్చారు సార్. తాడేపల్లిగూడెం భవిత దివ్యాంగుల శిక్షణా కేంద్రంలో గురువారం యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల పిల్లలకు యోగాసనాలు ప్రత్యేక ఉపాధ్యాయుడు ఎస్కే బాలఈశ్వరయ్య గురువారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల తల్లిదండ్రులు ఇంటి వద్ద ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగాసనాలు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో భవిత కేంద్ర ప్రత్యేక ఉపాధ్యాయుడు ఎం చంద్రకుమారి, 5వ వార్డు ఇన్ఛార్జ్ యార్జాడ్ అనిల్ కుమార్, 22వ వార్డు ప్రజాప్రతినిధి పోతురాజు శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోటయ్య, పాఠశాల ఉపాధ్యాయులు బి రాంబాబు వివిధ రకాల యోగాసనాలు విద్యార్థుల చేత చేయించారు. స్థానిక వీకర్స్ కాలనీలో 2వ వార్డులో ఎర్ర నారాయణస్వామి మున్సిపల్ ప్రభుత్వ స్కూల్లో పిల్లలకు ఉచిత పుస్తకాలు, బ్యాగుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అడబాల నారాయణమూర్తి, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, 1, 2, 3 వార్డుల జనసేన ఇన్ఛార్జీలు, ప్రెసిడెంట్లు, మాజీ కౌన్సిలర్ కొల్లి రమావతి, దువ్వా శ్రీనులు పాల్గొన్నారు. 2వ వార్డు జనసేన ప్రెసిడెంట్ ఎడ్లపల్లి పవన్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు శాసనసభ్యులు పులిశెట్టి శ్రీనివాస్ గారి సారథ్యంలో తాడేపల్లి నియోజకవర్గంలో ఇవాళ మరి ఏదైతే స్కూల్ పిల్లలకి, ప్రభుత్వ స్కూల్ పిల్లలకి బ్యాగ్స్, బుక్స్, పెన్స్, టైప్స్ మరి ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ప్రైవేట్ కాన్వెంట్లో నీట్గా ప్రభుత్వ స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా అంత అంగరంగ వైభవంగా తయారవ్వాలని, వాళ్ళకి మళ్ళీ ఎక్కువగా అంతకన్నా ఎక్కువగా చదువు రావాలని ఒక ఆలోచనతో ప్రభుత్వం ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఈ రోజున చూస్తే ఇవాళ వాళ్ళకి బరువు లేకుండా ఉండాలని సుమారు 2-3 బుక్స్ ఏర్పాటు చేయడం. ఇంతకుముందు బ్యాగ్ నిండా కూడా మరి బుక్స్ ఉండేవి. ఇప్పుడు 2 బుక్స్ తోటి మరి ఈ 2 బుక్స్ వాళ్ళిద్దరికి సరిపోతున్నాయి ఒక బ్యాగ్కి. ఎందుకంటే ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ ఎలాగో అలాగే వీటిని కూడా బుక్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మంచి ఆలోచనతో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఏర్పాటు చేసిన ఇటువంటి మంచి ఆలోచనతో చేసినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు. విద్యాదీవి కింద సర్వేపల్లి రాధాకృష్ణ పేరు మీద ఈరోజు ఇచ్చే ఉచిత బుక్స్ కానీ, అలాగే బ్యాగ్స్ కానీ, అలాగే పౌష్టికాహారం పిల్లలకి ఫస్ట్ క్లాస్ నుంచి ఎల్కేజీ నుంచి 5th క్లాస్ వరకు కూడా పౌష్టికాహారం, అలాగే డైరీ గుడ్డు, అలాగే పాలు, అలాగే చిక్కీలు, అలాగే సన్నబియ్యంతో కొత్తగా మినరల్స్ కలిపి సన్నబియ్యంతో భోజనం పెట్టి చేస్తున్న ఈ గవర్నమెంట్ ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే శ్రీ పులిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే వరవల్ బాబ్జీ గారికి, అలాగే ఈతకొండ తాతాజీ గారికి, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ నేటి పిల్లలే నేటి బాలలే రేపటి పౌరులని చెప్పి స్థానిక 30వ వార్డులో మున్సిపల్ యోగా పార్కును గురువారం ఉదయం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, పెంట రాజేశ్వరి, పాలూరి వెంకటేశ్వరరావు, బత్తుల ప్రసాద్, ఆచంట ప్రసాద్, పైపోయిన వెంకటరామయ్య, యోగా గురువు కరిబండి రామకృష్ణ, వర్తనపల్లి కాశీ, అడబాల నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ 30వ వార్డు కొండయ్య చెరువు నిరుపయోగంగా ఉన్న మున్సిపల్ పార్కును అభివృద్ధి చేసి ఉచిత యోగా క్లాసులు జరుపుకునే విధంగా పార్కును డెవలప్ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పార్కులో యోగా చేసుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరారు. నమస్కారం. మరి తాడేపూడి పట్టణంలో 2014 నుంచి 19 వరకు అన్ని వార్డుల్లోనూ వీలున్న చోట అన్ని చోట్ల కూడా పార్కులు చేసాం. గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా పార్కులు మెయింటెనెన్స్ లేక మళ్ళీ పాడైతే అవన్నీ పునరుద్ధరణ జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే కొత్త పార్కులు కూడా నిర్మాణం చేయాలి. మరి ఈ యోగా క్లాసెస్ని మరి అందరూ కూడా
అటెండ్ అయితే ఆ అవకాశం మనం కల్పించాలి. పురపాలక సంఘం ప్రజల తరపున మనం ఇక్కడ ఈ పార్కుని మనం ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాం ఈరోజు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు వచ్చి ఎక్కడో బయట ప్లేసుల్లో ఎవరినో అడగడం కంటే మనం ఇది రైట్ఫుల్గా దీన్ని వాడుకునే అవకాశాన్ని మరి యోగా గురువు గారికి, నేను ఈ రామకృష్ణ గారికి దీని తాళం చెప్తున్నాను. దీన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే ఇది మన ఆస్తి, ఇది ప్రభుత్వ ఆస్తి, అంటే ప్రజల ఆస్తి. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, మెయింటెనెన్స్ కూడా మనకే ఉంటుంది. ఏదో చెత్త చేసేసి దీంట్లో ఎవరు పడితే వాళ్ళు వచ్చి సిగరెట్లు కాల్చి ఇలాంటివి చేయొద్దు. అసాంఘిక కార్యక్రమాలు దీంట్లో చేయకూడదు. అది మాత్రం మరి క్రిమినల్ యాక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ పార్కును కాపాడుకుని అందరూ కూడా ఆరోగ్యవంతులుగా తయారు చేయడానికి ఇవాళ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అని మాటలతో చెప్పడం కాకుండా చేతలతో చేసి చూపించే విధంగా ఈ తాడేపూడి పురపాలక సంఘంలో మరి కమిషనర్ గారు చెప్పడం, వెంటనే మరి సిడిఎస్ గీత గారికి అప్పచెప్పి ఈ కార్యక్రమాన్ని, ఎమ్యూనిటీ సెక్రటరీ ఆవిడ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేసి ఈరోజు ఈ తాళాన్ని యోగా గురువు గారికి, రామకృష్ణ గారికి ఇది అప్పచెప్తా ఉన్నాం. అలాగే 7వ వార్డులో కూడా ఒక పెద్ద పార్కుని, మన యోగా పార్కుని 14-19లో నిర్మాణం చేసాం. దాన్ని కూడా మీరు వాడుకోండి. అన్నీ ఇక్కడ సరిపోదు కాబట్టి మీరు 2 టీములుగా అయ్యి అక్కడ ఉన్న లేడీస్కి ఒక చోట, జెంట్స్కి ఒక చోట పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. కాబట్టి ఆ పార్క్ కూడా మీకు రెడీగా ఉంది, కానీ ఒకసారి క్లీన్ చేయించి మీకు అప్పచెప్తాం. వాటిని కూడా ఈ రామకృష్ణ గారికి ఈ యోగా ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి సహకరించినందుకు కూడా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో మనం 30వ వార్డుకి సంబంధించి ఇక్కడ యోగా పార్క్ ఒకటి, అంటే ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరూ యోగా చేయండి, ఆరోగ్యవంతంగా ఉండండి అని ఒక మంచి కాన్సెప్ట్ తోటి ముందుకు తీసుకెళ్తున్నందుకు భాగంగా మన గౌరవ శాసనసభ్యులు వారు ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఈ 30వ వార్డులో యోగా పార్క్ ఒకటి ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీంట్లో సుమారుగా 30 నుంచి 50 మంది వరకు యోగా నేర్చుకోవడం, అలాగే గురువుగారు కూడా ఈ స్టేజ్ మీద ఉండి గురువుగారు యోగా కార్యక్రమాలు చెప్పడం, కింద కూడా మీకు అందరికీ కూడా ఏర్పాట్లు చేసి ఈ పార్కును మంచి అభివృద్ధిలో 16 లక్షల రూపాయలు పురపాలక సంఘ నిధులతోటి ఈ పార్కును అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో హాజరైన వార్డు ఎక్స్ కౌన్సిలర్స్ అందరూ, అలాగే కూటమి నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే రామకృష్ణ గారు యోగా గురువు గారు కూడా ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. వారందరూ కూడా ఈ ఒక పార్క్ని యోగా చేసుకోవడానికి ఈ పార్క్ డెవలప్మెంట్ కమిటీకి కూడా మనం అప్పచెప్పి వారి మెయింటెనెన్స్ అంతా వారు చూసుకునేలాగా ఈ రోజుని ఎవరో ఒకరికి అప్పచెప్పమని మన శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు డెవలప్మెంట్కి ఎవరికొరకు ఇస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వచ్చి ఈ పార్కును కూడా ఉపయోగించుకుని యోగా కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి మీరంతా ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ తాడేపల్లిగూడెం రూరల్ మండలం వేరంపాలెం గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో మెరిట్ విద్యార్థులకు దాతల సహకారంతో ప్రోత్సాహక నగదును అందజేశారు. 2025 ఏప్రిల్ నెలలో జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన రెడ్డి నవ్య 586 మార్కులు సాధించిన సందర్భంగా గ్రామంలోని దాతలు కేతిరెడ్డి సుబ్బారెడ్డి 10,000 రూపాయలు మరియు 500 మార్కులు దాటిన 7 విద్యార్థులకు 5,000 రూపాయలు చొప్పున విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాధవి చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ నాగరాజు, కేతిరెడ్డి రాంబాబు, రామిరెడ్డి ప్రధానోపాధ్యాయులు బి సుకుమార్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న స్విమ్మింగ్ పూల్ పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త ఏఎంసీ మాజీ డైరెక్టర్ నల్లమిల్లి గాంధీరెడ్డి ₹1,00,000 విరాళాన్ని అందించారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా కాంట్రాక్టర్ శివ, కూచిపూడి అనిల్ కుమార్, చంటీలకు డొనేషన్ గా అందజేయడం జరిగింది. అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త పట్టణ మాజీ వైస్ చైర్మన్ గమిని సుబ్బారావు ₹25,000 విరాళాన్ని అందజేశారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా తాడేపల్లిగూడెం సత్యసాయి సేవానందు గురువారం అమృత కలశములు పంపిణీ చేశారు. హెచ్ఐవి పేషెంట్లు 15 మందికి, జనరల్ 7 మందికి, మొత్తం 10 మందికి సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్ జనార్దన్, హెల్త్ ఇన్ఛార్జ్ వెజ్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్ సాయిబాబా ఆలయంలో గురువారం పురస్కరించుకుని ఆలయ అర్చకులు వెంకటరామయ్య బ్రహ్మత్వంలో ఉదయం నుండి బాబావారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి గురువారం బాబావారికి విశేష పూజలు, అభిషేకాలు చేసిన అనంతరం అన్నదానం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 5:05కి దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం, అలాగే 5:30కు బాబావారికి కాకడహారతి, 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి అభిషేక కార్యక్రమాలు, అలాగే 6:30కు బాబావారికి విదిత ఫలరసములతో విశేష అభిషేక కార్యక్రమం, అలాగే
7:30కు నీరాజమంత్ర పుష్పలు జరుగును. కావున భక్తులందరూ కూడా ఉదయం 5 దగ్గర నుంచి అభిషేకానికి హారతికి పాల్గొని బాబావారికి పాత్రలు కాకుండా కోరుతున్నాం. అలాగే మధ్యాహ్నం 12 గంటల హారతి, అలాగే 12:30కు అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ అన్నప్రసాదం స్వీకరించి బాబావారికి పాటలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ నెల 24న ఎల్లగ్రహారంలోని ప్రభుత్వ టిడ్కో అపార్ట్మెంట్స్లోని క్రీస్తు సంఘం చర్చి వద్ద ఉదయం 9 గంటల నుండి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తాడేపల్లిగూడెం క్రీస్తు సంఘం ట్రస్ట్ చైర్మన్ రొక్కాల నాగబుజ్జి ఒక ప్రకటనలో తెలిపారు. నిడదవోలు రాజరాజేశ్వరి రామకృష్ణ లయన్స్ కంటి వైద్యశాల వైద్యులు వచ్చి కంటికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు, కంటి ఆపరేషన్ అవసరమైన వారికి నిడదవోలు కంటి వైద్యశాలకు తీసుకువెళ్లి ఉచితంగా కంటి ఆపరేషన్ చేస్తారని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని రొక్కాల నాగబుజ్జి కోరారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద వేంచేసి ఉన్న సాయిబాబా గుడి వద్ద గురువారం పురస్కరించుకుని బాబావారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు అనంతరం బాబావారికి అలంకరణలు చేశారు. ఆలయ ధర్మకర్త బాగువిలి రామచంద్రరావు సేవా ట్రస్ట్ సభ్యులు మానేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించడం జరిగేదని, త్వరలోనే అన్నదానం తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. సాయిబాబా ఆలయం వద్ద ప్రతి గురువారం బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.